రే నిన్ను నేను ఎక్కడ చూసానే? గుడిలో చూసారు కదా సార్. అవునవునవునవునవును. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఆ రోజు బొగ్గలో సోలం గుచ్చింది, ఇప్పుడు ఎక్కడేం గుచ్చడానికి వచ్చిందో తెలియట్లేదే. లేహో గుండెలు తీసే అమ్మాయిని నమ్మొచ్చు, ఇలా దండాలు పెట్టే అమ్మాయిలంటేనే భయం నాకు. 我真係好有錢，我真係好緊要有錢，仲不特止我有好多屋，仲有好多樓，好多車添。 నువ్వేం మాట్లాడొద్దులే. 除非你俾我嫁咗俾你啊！ ఈ వేషాలన్నీ నా దగ్గరొద్దు. తెలుగువాడు ఒక్కసారే మోసపోతాడు. అంత పెద్ద జాకీ చాన్ నే డబ్బింగ్ చైనీస్ సినిమాలో అచ్చమైన తెలుగు మాట్లాడించి ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? ఏయ్ ఇవన్నీ మనకు పడవు. నీకు చైనీస్ తెలుసు కదా? తెలుసు. కోయేం చుమిలే. అది 對唔住，對唔 ఈ 住。 కటింగ్లు మన దగ్గర వర్కౌట్ అవ్వవు, వెళ్ళవే. అయ్యా గెట్ అవుట్. నువ్వు నూడిల్స్ అయితే నేను పులిహోరనే తెలుసు కదా. ఫ్రిడ్జ్ కనిపెట్టక ముందే మేము పులిహోరని కనిపెట్టి 5 రోజుల వరకు లాగించేవాళ్ళం తెలుసా. మనతో పెట్టుకుంటావా? అవును, ఇందాక నుంచి చైనీస్ లో ఏదో మాట్లాడుతుంది, ఏమంటుంది? ఏం లేదు, వదిలేండి సార్. బస్సు వచ్చే వరకు ఏమందో చెప్పవయ్యా. అదే ఆ రోజు గుడిలో మీకు సూలం వచ్చింది కదా, దానికి తెగ ఫీల్ అయిపోతే సారీ చెప్పింది. తనకి కేఎల్లో 4-5 కాంప్లెక్స్లు ఉన్నాయట, 6 కార్లు ఉన్నాయట, బ్యాంక్ లో కోట్ల డబ్బు ఉందట, 500 ఏకర్లో ఎస్టేట్ ఉందట, రబ్బర్ ఎస్టేట్. ఇవన్నీ ఎందుకని మనతో చెప్పింది? అవన్నీ మీ పేరున రాసిచ్చేస్తుందట, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలట, అంతే చెప్పింది. ఎంత చెప్పిందట్రా? అవును సార్. ఈ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? చెప్పాలనుకున్నా, ఎక్కడ చెప్పనిచ్చారు? ఒరే వెధవా, నా మొహాన ఉమ్మేసి చెప్పుతో కొట్టైనా సరే ఈ విషయాన్ని చెప్పుండొచ్చు కదరా. ఒరే వెళ్ళి ఎలాగైనా అమ్మాయిని తీసుకురారా, నేను తనకి క్షమాపణ చెప్పాలి. ఎంత ముట్టుకున్నా అది జరగదు సార్. ఏ టెన్షన్ లో అమ్మాయితో ఖచ్చితంగా చెప్పేశాను సార్. ఏమని చెప్పావు? చేసుకుంటే ఒక బిచ్చగతనైనా చేసుకుంటాడట, నీలాంటి బిక్కరని చచ్చినా చేసుకోడని చెప్పేశాను సార్. ఆ మాట చెప్పావా? నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావురా. నువ్వు ఎవర్రా, ఎక్కడి నుంచి వస్తున్నావురా? నీకేదైనా బహుమతి ఇవ్వాలని సరదా పడుతున్నావురా. ఏది కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు చైనీస్ లా ఉన్నావు కదరా, కానీ ఒక్కట్రా, నా నెక్స్ట్ గోల్ ఆ చైనా దాన్ని కనిపెట్టడమే. యా, ఊరంతా వెతికినా ఈ చైనా పిల్ల అడ్రస్ మాత్రం దొరకడం లేదే. మిస్ చైనా, మిస్ చైనా, నేనెవరో తెలుసుగా, నేనే బ్రహ్మని. ఇప్పుడు గుర్తొచ్చానా? నేను ఎప్పుడు ఇలాగే స్మార్ట్ గా ఉంటాను. అదే ఆ 500 ఎకరాలు ఆ రబ్బర్ ఎస్టేట్ నా పేరు మీద రాస్తానని చెప్పావు కదా. ఆవాస్ అంజింగ్, ఆవాస్ అంజింగ్. ఆవాస్ అంజింగా? అవును, ఇక్కడ కూడా ఆవాస్ అంజింగ్ అనే బోర్డు ఉంది. ఓ, ఇది వాళ్ళ నాన్న పేరు అనుకుంటా. ఆ రోజున బస్ స్టాండ్ లో అవమానించి పంపించినందువల్ల ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకో, నాతో మాట్లాడొద్దు అని చనువుగా కోపడుతుంది. ఆవాస్ అంజింగ్. అది కాదు డార్లింగ్, ఆ రోజు బస్టాండ్ లో నువ్వు చైనీస్ భాషలో చెప్పిందంతా తప్పుగా ఒక తలమాసిన వాడు ట్రాన్స్లేట్ చేసి మన పెళ్లి జరగకుండా చేశాడు. అందువల్ల నేను లోపలికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి, ఆ తర్వాత నీ మనసులో దూరి, అప్పుడు మిస్టర్ ఆవాస్ అంజింగ్ మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడతాను. ఆవాస్ అంజింగ్, ఆవాస్ అంజింగ్. ఏంట్రా ఆవాస్ అంజింగ్? మళ్ళీ వచ్చి చచ్చావా? నా కాబోయే మామగారు ఆవాస్ అంజింగ్ ని నువ్వు కనెక్ట్ చేయాలని చూస్తున్నావా? అందుకనే ప్రతిసారి వచ్చి నేను ఇండో చైనా ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు చెడగొడతావా? పోరా ఆవాస్ అంజింగ్, పోరా. నీ మొహం మీద నా పిజ్జా పంచింగ్. ఆవాస్ అంజింగ్. ఏంట్రా ఇది? కండలు పీకేసేలా మనకేసే చూస్తుంది. ఆవాస్ అంజింగ్, ఆవాస్ అంజింగ్ వెళ్ళొద్దని అన్ని సార్లు చెప్పానే, విన్నారా సార్? రే, అది ఆవాస్ అంజింగ్ అంది, నువ్వు ఆవాస్ అంజింగ్ అన్నావు. అసలు ఆవాస్ అంజింగ్ అంటే ఏంట్రా అర్థం? ఆవాస్ అంటే జాగ్రత్త, జాగ్రత్త. అంజింగ్ అంటే కుక్క ఉంది. కుక్క ఉందా? ఆవాస్ అంజింగ్ అనేది కలిపి చెప్పండి ఇప్పుడు. ఎవరే నీ అబ్బా, ఏదో భాషా కోవిదుల్లాగా నాతో తెలుగులో ఎందుకురా ఆడుకుంటావు? నీకు తెలుగు తెలుసు కదరా. కుక్కుంది జాగ్రత్త అని సింపుల్ గా చెప్పుంటే నేను అటుపోయి ఉండేవాడిని, నువ్వు ఇటుపోయి ఉండేవాడివి. ఇలా ప్రతిసారి పరభాషలో మాట్లాడి ఎందుకురా నా ప్రాణం మీదకి తెస్తావు? బ్లడ్ చూస్తే తెలియట్లేదా? బ్లడ్ చిరిగి జామ్ బయటకు వచ్చిందిరా. నీ పుణ్యమే. హలో, ఎయిర్పోర్ట్ లోకి ఒక తీవ్రవాది బాంబుతో వచ్చాడని మెసేజ్ వచ్చింది. ఓవర్. ఎస్ సార్, ఇమీడియట్ గా అందరినీ చెక్ చేస్తాం. అవునవును, నమస్కారం. ఎక్స్క్యూజ్ మీ, yes, వన్ డౌట్. గుంపులో నుంచి ఎవరు ఒక్కరే అడగండి. నేను ఒకదాన్నే కదా. ఐఎమ్ వెరీ సారీ. డౌట్ ఏమిటి? ఈ బ్యాగ్ చెక్ ఇన్ చేయాలి, ఏ కౌంటర్ లో ఇవ్వాలి? ఈ బ్యాగ్ ని ఆ కౌంటర్ లో ఇవ్వండి, బట్ ఈ టోటల్ లగేజ్ ని సరుకులు తీసుకెళ్లి షిప్ లో వేయండి, అదే సేఫ్టీ. Naughty.
ఎక్కడ వెతికినా కనబడడం లేదు అదే ఏమై అర్థం ఉంటాడు? కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ పోలీస్ వే ప్లీజ్ ఆహా ఒకవేళ వీడే ఉంటాడా? స్టాప్, kneel down, raise your hands. It's a bomb. Lay down. అయ్యయ్యో ఏమిటి ఇలా పడిపోయారు? చూసారా, అన్యాయంగా ఒక ఎలుగుబంటి కూడా పడిపోయిందే ఆఫీసర్. నా చేతిలో ఉన్నది బాంబు కాదు, కావాలంటే చూడండి మసాలా వడ. నా ఫ్రెండ్ వైజాగ్ నుంచి వస్తున్నాడు, వాడికి మసాలా వడ అంటే ఇష్టం. వేడి తగ్గకుండా ఉండడం కోసం సిల్వర్ పేపర్ లో చుట్టి తీసుకొస్తున్నాను. దీన్ని మీరు బాంబు అనుకుని అపార్థం చేసుకుంటున్నారు. కావాలంటే మీరే రుచి చూడండి. You shut up. కుక్కను వదలండి. అయ్యో, అంత పని చేయకండి. ఇప్పుడు నా గతేం కారు. ఇదిగో పర్వతం, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆను మసాలా వాళ్ళ సూపర్ గా ఉంది సార్. మేఘు Funny fellow. Release him. వెల్కమ్ టు మలేషియా. బ్రహ్మ, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే, అంతా విన్నాను రా. వెళ్తూ మాట్లాడుకుందాం. నీకోసం వేడిగా మసాలా వడ తీసుకొచ్చాను రా. వడా అంతా టామీ జిమ్మిల్ తినేసే. నువ్వు పద, నేను తీసుకొస్తాను. దా. ఈసారి ఇండియా నుంచి పిల్లల్ని దత్తత తీసుకున్నారు. కారణం ఏంటి సార్? సేవ చేయడానికి సరిహద్దులు అక్కర్లేదు. ఈ మధ్య ప్రకృతి వైపరీత్యాల వల్ల అనాథలైన వాళ్లే ఈ పిల్లలు. రాజకీయాల్లోకి రావడానికి ఇంత సేవ చేస్తున్నారా? అనాథలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకే రానక్కర్లేదు. మంచి మనసుంటే చాలు. మామూలుగా డబ్బున్న వాళ్ళకి మనసుండదు, మనసున్న వాళ్ళకి డబ్బు ఉండదు. నేను చిన్నతనంలో కష్టపడిన వాణ్ణి, అందుకే నలుగురికి సాయపడాలనే మనసు ఉంది. ఆ లక్ష్యమే ఈ రోజు నన్ను ఆసియాలోనే ప్రముఖ వ్యాపారవేత్త అయ్యే స్థాయికి తీసుకొచ్చింది. సారీ, కొంచెం టైర్డ్గా ఉన్నాను. మనం ఇంకోసారి కలుద్దాం. రాజకీయ నాయకుడా? చచ్చా, ఈయన పేరు ధర్మారావురా. పేరుకు తగ్గట్టుగానే ధర్మప్రభు. ఈ దేశంలో లేని వాళ్ల కోసం ఉచిత హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు, బళ్ళు గుళ్ళు, కళ్యాణ మండపాలని అనేక విధాలుగా సామాజిక సేవ చేస్తున్నారు. షార్ట్ కట్ లో చెప్పాలంటే మన దేశానికి మదర్ తెరిసాలా, ఈ దేశానికి ఈయన ఫాదర్ తెరిసా. ఇది షార్ట్ కట్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి నేను ఎడ్డమంటే తెడ్డమంటున్నాడు? నువ్వు వచ్చావుగా ఉద్యోగానికి 4 రోజులు లీవ్ ఏ కదా. ఉద్యోగం? ఉద్యోగం వెతకడమేనా ఉద్యోగం? హే యు, కళ్ళు కనిపించట్లేదా? అది నేను కాదండి, మీరే. ఏంటి నేనా? నేనొచ్చి గుద్దేనా? క్రేజీ. సారీ. ఏంటి సారీ? చూసాంటే తెలీదా? చూస్తే వెళ్ళాలనిపించదు కదా. Shut up, who's this? నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఐఎమ్ బ్రహ్మ. బ్రహ్మ రేయ్, ఐఎమ్ బ్రహ్మ. ఊరుకోరా. ఐఎమ్ బ్రహ్మ. రేయ్, ఊరుకోమని చెప్తున్నా కదా. ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావు గురు. ఎంతసేపు నీ బాడీ నా అమ్మాయి టచ్ చేసింది, తను కనీసం నా చెయ్యైనా టచ్ చేయకూడదా? పరదేశీ, నీకెందుకు ఇంత జలసి? రా రా, గుద్దుకున్నారు ముద్దుకున్నారు కదా. అలా నీ పని సారీ చెప్తాను. అండి, సారీ.